హలో 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 వచ్చేసింది మీ మాటల మాంత్రిక సెప్టెంబర్ 24th ఆఫ్ బిగ్ బాస్ రివ్యూతో. ఏం చేస్తున్నారు అందరూ? అందరూ బాగానే ఉండి ఉంటారులేండి. కొంచెం నాకు దగ్గుండింది, కాఫ్, కొంచెం వాయిస్ అటు ఇటు అయినా అడ్జస్ట్ అయిపోండి. ఎందుకంటే మనకు బీబీ ఇష్టం కాబట్టి డెడికేషన్తో వీడియోస్ చేయాలిగా. గొంతు కొంచెం వచ్చినా ఏమొచ్చినా వీడియోస్ చేయాల్సిందే. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. ఫస్ట్లీ గేమ్ ఎపిసోడ్ పక్కన పెడితే ఫస్ట్లీ ఈ క్యాండిడేట్ గురించి అయితే చెప్పుకోవాలి. నాకు తెగనొచ్చేస్తున్నాడు. ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు, నబీల్. ఏందయ్యా అసలు ఏంది? ఆ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. మొత్తం ఫుల్ బజ్ నడుస్తుంది నబీల్ మీద. 3 వీక్స్ నామినేషన్లో లేడు, 4th వీక్ వచ్చాడు. ఎక్కడ వెళ్ళిపోతాడో, డిజర్వింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పి నేను వీడియోలో కూడా చెప్పా. దయచేసి ఓట్లు వేయండి, హీ డిజర్వ్స్ టు బీ ఇన్ హౌస్ అని. అక్కడ ఏంటి మొత్తం టాప్లో ఉన్నాడంట ఓటింగ్లో. అండ్ ఇంకొకటి తను స్టార్ట్ అయ్యేటప్పటికి 4 lakh చేంజ్ అంతా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారంట. అలాంటిది ఇప్పుడు 5,80,000 సంథింగ్ ఏదో అయిపోయిందంట. ఇంత తక్కువ టైంలో అంత బజ్ క్రియేట్ అయిపోయి అంతమంది ఫాలోవర్స్ పెరిగిపోయారంటే మన ఊళ్ళో ఏదో కథ ఉంది, అవునా కదా? పిఆర్ టీంలు ఇవన్నీ పక్కన పెట్టేయండి అబ్బా. మనం అనుకుంటూనే ఉంటాం కదా, పిఆర్ ఉంది, ఏం చేసినా అయిపోతుంది, ఓట్లు అలా పడిపోతున్నాయని. ఇది పక్కన పెడితే తను అసలు అంతగా ఏం ఉండదు కదా. నబీల్ గురించి ఏం చూపిస్తాడు మనకి? ఆట అయితే సూపర్గా ఆడుతున్నాడు. 3 వీక్స్లో అతని మీద నెగిటివిటీయే లేదు. ఆ అమ్మాయిలందరితో చక్కగా డీసెంట్గా బిహేవ్ చేస్తాడు, జెంటిల్మెన్ లాగా. నోరు లేదేమో, అరవలేడేమో అనుకున్నాం, కానీ 2 నామినేషన్స్ నుంచి మామూలుగా కాదు, ఎక్కడ పాయింట్ పెట్టాలో క్లియర్ కట్గా దంచి పడేస్తున్నాడు. వాయిస్ కూడా రేస్ చేస్తున్నాడు. ఇంకేం తక్కువ పిల్లాడికి? మిగతా వాళ్ళందరిలో ఏదైనా నెగిటివిటీ వెతుకుదామంటే ఏదైనా ఉంది, ఈ పిల్లల్లో ఏం కనిపించట్లేదు. మేబీ జనాలకు అదే నచ్చుతుందేమో. క్లీన్ అండ్ క్రిస్టల్ క్లియర్ పర్సనాలిటీ అంటారు కదా. మేబీ తను బయట ఎట్లా ఉంటాడో లేదో మనకు తెలియదు, కానీ ఎక్కువగా ఎవరు నటిస్తారు చెప్పండి? ఏమో ప్రస్తుతానికైతే నబీల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఈ లెక్కను చూస్తుంటే తను టాప్ 5 పక్కా అనిపిస్తుంది. ఈ వీక్ ఓటింగ్ చూస్తే టాప్ 5 పక్కా ఏమో. ఎనీవే ఈజ్ డిజర్వ్ టు బీ ఇన్ హౌస్, అఫ్ కోర్స్ ఇన్ టాప్ 5 టూ బెటర్ దాన్ సో మెనీ సోది కంటెస్టెంట్స్. చాలా తక్కువ అంచనా వేశారు నబీల్ని స్టార్టింగ్లో. ఎవడీడు అసలు తెలియని కూడా. నేనైతే ఫస్ట్ టైం చూసిన నబీల్ని, టు బీ ఫ్రాంక్. నేనైతే బిగ్ బాస్లో ఫస్ట్ టైం చూసిన, కానీ ఫేస్ కూడా తెలియదు నాకు. అట్లాంటి సైలెంట్ ఉన్నాడు. మరీ పప్పు శుద్ధపోసని నేను అనుకోలేదు, కానీ స్లోలీ తన ఆట అవి చూశాను. ఫస్ట్ వీక్ మరీ అంత రియాక్ట్ అవ్వలేదు, ప్లస్ తను కూడా సైలెంట్ ఉన్నాడు కాబట్టి రియాక్ట్ అవ్వలేదు. కానీ మరీ అంత శుద్ధపోసలు అయితే నేను చూడలేదు. కానీ అసలు ఒక్కో వీక్ ఆట అందుకున్నాడు. సూపర్, అసలు సూపర్ అంటే సూపర్. అండ్ కమింగ్ టు మన సోది గోల, మన నామినేషన్స్ అయ్యాక ఇంకా సోనియా గీ 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 గై 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 అని అరుచుకుంటూనే ఉన్నారు మన యష్మి అండ్ సోనియా. దీంట్లో క్లియర్ కట్ ఒకప్పుడు ఫస్ట్ 2 వీక్స్ యష్మి ఎందుకు అరుస్తుంది, ఎందుకు డ్యాన్స్ చేస్తుంది, పిచ్చిదానిలా బిహేవ్ చేస్తుంది ఏంటని అనుకునేవాళ్ళు. నేను కూడా అనుకున్నా, రివ్యూలో కూడా చెప్పాను. కానీ సోనియా విషయంలో మాత్రం కొంతమంది అడుగుతున్నారండో, సోనియా టార్గెట్ చేస్తున్నామండి. టార్గెట్ లేదు, తొక్కలేదు. అక్కడ ఏం జరిగితే డైలీ బేస్డ్ రివ్యూసే ఉంటాయి. టార్గెట్లు ఇట్లా ఏం లేదు. ఆడిన రోజున ఆడిందనే చెప్తాం కదా. అప్పుడప్పుడు చిన్నగా ఆడిన ఆట కంటే మాటలు ఎక్కువైపోయినాయి సోనియా విషయంలో. నా ప్రాబ్లం అది. హోప్ యూ గాట్ ఇట్. సో యష్మి అయితే మాత్రం కుండ బద్దలు కొట్టినట్టు మా ఆడియన్స్ మనసులో ఏముందో, అక్కడ హౌస్ మేట్స్ మనసులో ఏముందో అదైతే మాత్రం క్లియర్గా చెప్పింది, విచ్ ఈస్ వెరీ ట్రూ. దట్ పృథ్వీని, నిఖిల్ని ఫ్రంట్కి నుంచోబెట్టి వాళ్ళని ఆయుధాల్లాగా వాడుకుని వాట్ ఎవర్ ఫిజికల్గా ఫ్రంట్కి నుంచోబెట్టి ఆడినా, ఎమోషనల్గా ఆడినా వాళ్ళైతే ఆడించి ఈమె వెనక్కుంటుంది అనేది యష్మి పాయింట్, విచ్ ఇస్ వెరీ క్లియర్ అండ్ వెరీ ట్రూ. దానికి సోనియా పెద్ద ఫీల్ అయిపోయి ఏంటి ఎదరి నుంచో పెట్టి ఆడు, నువ్వు నన్ను అసలు చూడట్లేదు, నీ కళ్ళు కొంచెం పృథ్వీ మెంచి నిఖిల్ మెంచి బయటకు వచ్చి నా ఆట కూడా చూడు అంటే యష్మికి ఆబ్వియస్లీ మండిద్ది కదా. తను పర్సనల్గా వెళ్తుంది సోనియా. తను చెప్పింది యష్మి అట్లా కాదు, గేమ్ గురించి చెప్పింది అంతే. తిని ఎందుకు పర్సనల్గా వెళ్తుంది? ఏమన్నా అంటే అప్పట్లో ఏమో విష్ణుని టార్గెట్ చేసింది ఫస్ట్ వీక్ అంతా, ఇంకేం పని అవ్వలేదు అనుకుందాం పక్కన పెట్టింది. ఇప్పుడు యష్మిని, నబీల్ని, ఏందేందో ఈ పిల్ల అసలు. ఇంకా యష్మికి చిరాకు వచ్చి మాట్లాడినంతసేపు మాట్లాడి, నా పాయింట్ మీద నాకు క్లారిటీ ఉంది, నీకు ఇంకేమన్నా మాట్లాడాలనుకుంటే పో, అటు వెళ్ళి ఆ కెమెరాలు ఉన్నాయి అక్కడ వాక్కో వెళ్ళి అన్నట్టు చెప్పింది. నిజమే కదా, నామినేషన్ అయిపోయింది, తనకు అది అనిపించింది చెప్పింది. దానికి మళ్ళీ వచ్చి 10 సార్లు రూమ్లోకి వచ్చి అది కాదు ఇది కాదు అని చెప్పడం ఎందుకు? కెమెరాలు చెప్పుకో, ఆడియన్స్ వింటారు కదా నీ గోలంతా. ఎందుకు మాకు గోల, పాస్ గోల రోజు. అండ్ కమింగ్ టు నిఖిల్ బాబు స్లోగా సైలెంట్గా సోనియాకి కౌచ్లో కూర్చొని సారీ చెప్తున్నాడు, బతిమాలుకుంటున్నాడు. అది ఎందుకు అంటే సోనియా మాటలను బట్టి ఏమర్థమైందంటే, ఏదో మాట యష్మి అరుస్తుంటే యష్మి కొంచెం సపోర్ట్ చేసినట్టుగా, సోనియా మాటల్ని తీసి పడేసినట్టుగా, పట్టించుకున్నట్టుగా సోనియా ఫీల్ అయిందంట. సో సోనియా ఈజ్ టెల్లింగ్ యూ బ్రోక్ మై హార్ట్ టుడే. ఎనీవే నీ పర్స్పెక్టివ్ అదే ఉంటుంది, నీ ఒపీనియన్ అదేమో, నీ గేమ్ అదేమో ఆడుకో నిఖిల్, కానీ నా హార్ట్ బ్రోక్ అయింది అంటుంది.
మరి లేకపోతే ఇంక తప్పున్నా రైట్ ఉన్నా ఈ ఉన్న వెనకాల సపోర్ట్ చేసుకుంటా వెనకాల తిరగాలి నాకు అర్థం కాదు. అంటే నిఖిల్ ఏంటో అబ్బా మారతాడేమో అనుకున్నాం, లాస్ట్ వీక్తో అయినా కంట్రోల్ చేస్తుందని ఫీలింగ్ వచ్చింది వాడికి. ఎందుకంత వెనక వెనక తిరుగుతున్నా నాకు అసలు అర్థం కావట్లే. ఆ పిల్లేమో పక్క పెద్దోడు చిన్నోడు అనుకుంటే ఆ పిల్ల చెప్తుంది, నాకు సార్ కూడా పెద్దోడు చిన్నోడు కాదు ముందు ఆట ఆడని కూడా చెప్పారు. మళ్ళీ నన్ను వచ్చి నేను ఏ రిలేషన్షిప్ పెట్టుకోలేదు, వాళ్ళే అనుకున్నారు, నేను యాక్సెప్ట్ చేసా అంటదేంటి సిస్టర్ మదర్, నేనేమనలా, వాళ్ళే అనుకున్నారు, నాకు అందరికీ ఒక ఈక్వేషన్ ఉంది అన్నప్పుడు మరి పెద్దోడు చిన్నోడు ఎక్కడి నుంచి వచ్చింది? మరి నువ్వే కదా చెప్పినావు ఫస్ట్ 2 వీక్స్లో. మళ్ళీ మాట మారుస్తుంది ఇక్కడ. ఆ నిఖిల్నేమో సతాయిస్తుంది. పోనీ ఈ తెంగర బుచ్చుకైనా అర్థమవుతుందా అంటే ఆ నిఖిల్కి ఎందుకు తిరుగుతాడో తెలీదు, ఆమె వెనకే తిరుగుతాడు సారీలు చెప్పుకుంటూ. అంత ఏమైపోయిందని నువ్వు ఎట్లనే మారుతావు అనుకుంటున్నాం కానీ మారట్లేదు నిఖిల్, నువ్వు అనవసరంగా నీ చేతులారా నీ గేమ్ నువ్వే పాడు చేసుకున్నావేమో అనిపిస్తుంది. లెట్స్ సీ. అండ్ ఇంకొక ఫ్రేమ్లో పృథ్వీ అండ్ విష్ణు మాట్లాడుకుంటున్నారు. లైక్ పృథ్వీ చెప్తున్నాడు అనమాట, లైక్ నిఖిల్ నాకు ఎందుకో నేను అడిగాను మొన్న నైనికాని ఎందుకు సేవ్ చేసావు, నీ ఫ్రెండ్స్ అయినా నేను సోనియాని ఎందుకు సేవ్ చేయలేదు అంటే నిఖిల్ ఏదో చెప్పాడు, నైనికా వీక్ అనిపిస్తుంది కదా, లైక్ ఓటింగ్లో లాస్ట్ టైం భయపడింది కదా, సో అందుకుని సేవ్ చేశాననేమో పృథ్వీకి చెప్పాడంట. అప్పుడు విష్ణుప్రియ అంటుంది మరి నైనికాకి ఏంటి వేరే రీజన్ చెప్పాడు నిఖిల్ అని అంటే, అప్పుడు పృథ్వీ అంటున్నాడు మరి బ్రో అనుకుంటూ తిరుగుతున్నారు కదా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఇద్దరు, ఈరోజు బయటపడ్డాడు. దట్ ఏంటంటే నిఖిల్ ఏంటి అక్కడొక మాట ఇక్కడొక మాట హౌస్ అందరితో మంచిగా ఉండాలని బిహేవ్ చేస్తున్నాడు, నా దగ్గర ఒకటి చెప్తున్నాడు వాళ్ళు కూడా చెప్తున్నాడు, అలా ఈ అందరూ కలిసి ఒకటి చెప్పుకునేసరికి నిఖిల్ ఎదవవుతున్నాడు, క్లియర్లీ ఈజ్ లైక్ నారదలాగా తను బిహేవ్ చేస్తున్నాడు, నాకు నచ్చట్లేదు అన్నట్టు పృథ్వీ మాట్లాడుతున్నాడు. అదేదో డైరెక్ట్గా చెప్పేస్తే అయిపోతుంది కదా, విష్ణుతో చెప్తున్నాడు. లెట్స్ ఈ నిఖిల్ కూడా పాప ఏందో ఈ పిల్లడు క్యారెక్టర్ మంచోళ్ళలాగే ఉంటాడు, ప్రతి ఒక్కరిని బతిమాలుకుంటా సోనియా వెనక తిరుగుతూ అందరితో మంచిగా ఉండాలనుకుంటాడో ఏమో నాకు తెలియదు. తన ఒరిజినల్ పర్సనాలిటీ అదా లేకపోతే గేమ్ కోసం అందరితో మంచిగా ఉండాలనుకుంటున్నాడా ఏంటనేది తెలియదు. గేమ్ మాత్రం చెత్తకొట్టేస్తాడు, ఫిజికల్ గేమ్, మాటలు కూడా ఏమీ తోలడు. కానీ ఈ వీక్నెస్ అయితే ఉందబ్బా, అక్కడిక్కడ చెప్తే ఫ్రెండ్షిప్స్ కూడా పాడైపోతాయి కదా. నిఖిల్ ఇది చూసుకోవాలి, వెరీ సూన్ అది తెలుసుకుని కొంచెం రిలేషన్షిప్స్ కరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా మెయింటైన్ చేస్తే బెటర్. లెట్స్ సీ. కమింగ్ టు ద చీఫ్ గేమ్ అయ్యా, చీఫ్ గేమ్ పెట్టాడు ఎట్టకేలకి బిగ్ బాస్. లైక్ ఎట్లా ఇచ్చాడంటే ఒక హ్యామర్ పెట్టి ఆ హ్యామర్ ఎవరు ఫస్ట్ స్టార్టింగ్ పట్టుకుంటే వాళ్ళ ఫోటో ఇట్లా చితక్కొట్టేయచ్చు అనమాట, చితక్కొట్టేసి పక్కన పడేస్తే వాళ్ళు చీఫ్ అవర్. ఇంకా అట్లా చేసి ఫస్ట్ నిఖిల్కి మాత్రం ఒక ఛాన్స్ ఇచ్చాడు, స్టార్టింగ్ ఛాన్స్. నిఖిల్ తనకు నచ్చిన వాళ్ళనే తీసుకుంటాడు కదా, నచ్చిన వాళ్ళని కాదు యాక్చువల్లీ తను ఏం చేశాడంటే స్టార్టింగ్ ఎవరిని తీశాడు నేనే మర్చిపోయానండి, ఏదో కొంచెం మతిమరుపు వస్తుంది కదండి, అందులోనే నేను ఫ్రంట్ ఒక పేపర్ మీద మెయిన్ పాయింట్స్ పెట్టుకుని కూడా మాట్లాడట్లా, ఇలా వీడియో ఆన్ చేయగానే బలా మాట్లాడుతున్నాను, అది కూడా రాత్రి చూసా ఉంటుంది కదా కొంచెం, మరి అందుకు మర్చిపోయాగానే ఆదిత్యను కదా తీసి పడేసాడు. ఎందుకు రీజన్ ఏం చెప్పాడంటే లైక్ మొన్న జరిగిన దోశ ఇష్యూలో మీరు పక్కనే ఉన్నారు, పక్కన ఉన్నప్పుడు అక్కడ కొంచెం ఏదైనా జరుగుతున్నప్పుడు ఇలా కాదు అలా ఏదైనా కొంచెం స్టాండ్ తీసుకుని ఉండాల్సింది, మీరేమో అలా చూస్తూ కూర్చున్నారు, నాకు నచ్చలేదు. లీడర్ అంటే చీఫ్ అంటే కొంచెం అట్లాంటివన్నీ కొంచెం కేర్ తీసుకుని స్టాండ్ తీసుకోవాలి అన్నట్టు మీకు క్వాలిటీస్లో ఏమేమో అనిపిస్తుంది, సో లీడర్ అయ్యి మీరు వేస్ట్ అన్నట్టు కొంచెం ఆ సెన్స్లో మిమ్మల్ని తీసేస్తున్నానని చెప్పేసి ఆదిత్యతో అన్నాడు. ఆదిత్య దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు కానీ బట్ ఎనివే నిఖిల్ అయితే ఆదిత్యని తీసి పడేశాడు చీఫ్ నుండి. ఇంకా అక్కడి నుంచి గేమ్ ఏంటంటే ఎవరైతే చీఫ్గా బయటకు వచ్చేసారో వాళ్ళిద్దరూ కలిసి ద లాస్ట్ చీఫ్ అండ్ ఇప్పుడున్న వాళ్ళు కలిసి హ్యామర్ని ఎవరు పట్టుకుంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అక్కడ ఆదిత్య హ్యామర్ పట్టుకుని పృథ్వీకి ఇచ్చాడు, పృథ్వీని మనం నామినేట్ చేశాడు, ఇద్దరు కొట్టుకున్నారు కదా నామినేషన్స్లో, అలాంటి పృథ్వీకి ఇచ్చి తను సాల్వ్ చేసుకోవాలి ఈ ఇష్యూతో ఇక్కడతో అయిపోవాలన్నట్టు ఇచ్చాడో ఏమో తెలియదు. కానీ నువ్వు ఇంప్రూవ్ అయ్యావు, నీ మాటలు ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యాయి, నీకు ఇవ్వాలనిపిస్తుంది ఇచ్చానని చెప్పి ఆదిత్య మా క్యూట్ జెస్చర్లా అనిపించింది. అలా కొట్టుకున్న వాళ్ళు ఎవరైనా అట్లా కలిస్తే ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది కదా. సో వెనక ఆ క్రౌడ్ అంతా కూడా కంటెస్టెంట్స్ అందరూ కూడా దిస్ ఈస్ క్యూట్ అన్నట్టు మాట్లాడారు. సో ఆదిత్య వెళ్ళి పృథ్వీకి ఇచ్చాడు అనమాట. సో దే హగ్డ్ ఈచ్ అదర్. సో యా ఇట్ వాస్ అ క్యూట్ మూమెంట్. అండ్ ఇంకక్కడి నుంచి స్టార్ట్ అయింది అయ్యా, ఎవరికి ఇవ్వాలి ఏంటి, ఎవరెవరికో ఇస్తారనుకుంటే ఎవరెవరికో అయింది. నాకు ఒకటే అనిపించింది, సోనియా మాత్రం లీడర్ అవ్వకుండా ఉంటే బాగుండు, ఎవరైనా పర్లేదు అన్నట్టు అనిపించింది. ప్లస్ కొత్త వాళ్ళు అయితే బాగుండు అనిపించింది. గేమ్ ఏం జరుగుతుంది ఎవరెవరికి ఇస్తారో తెలియట్లేదు. నిఖిల్ కూడా ఏదేదో ఎవరెవరికో ఇస్తున్నాడు పాపం. అలానే నైనికాని తీసి పడేశారు, ఆల్రెడీ చీఫ్ అయిందని యష్మిని తీసి పడేశారు. ఈ రెండింటిని తీసి పడేసింది ఎవరు, సీత. సేమ్ ప్రాబ్లం కదా, ఇప్పుడు కొత్త వాళ్ళు అవ్వాలని కోరుకున్నారు. సీత పాయింట్లో అస్సలు తప్పలేదు. దానికి నైనిక కొంచెం ఫీల్ అయింది, నా ఫ్రెండ్ కదా నాకు ఇస్తావు అనుకున్నాను, అదేంటి అట్లా చేసావు అంటే నేను ఇంకెంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఓన్లీ కొత్త వాళ్ళు అవ్వాలనే కాన్సన్ట్రేషన్తో అలా ఇచ్చాను తప్ప లేకపోతే నైనిక నేను బాధ పెట్టనీకి కాదని చెప్పి సీత తన పాయింట్ తను చెప్పుకుంది. విచ్ ఇస్ వెరీ కరెక్ట్ ఆల్సో. నైనికకు ఫీల్ అయినా కూడా అర్థం చేసుకోవాలి, ఇంకేం చేయలేం కదా. సో యష్మి నైనిక అవుట్ అట్లా. ఇంకా
తర్వాత ఫ్రేమ్లో మన నిఖిల్ గారు సోనియాకి ఇచ్చినట్టున్నారు హ్యామరు. ఇంక ఈవిడ వచ్చి పెద్ద ఇంకా అమ్మో ఇంకా బిగ్ బాస్ రేంజ్లో వచ్చి నబీల్ నీలో లీడర్షిప్ క్వాలిటీస్ లేవనిపిస్తుంది నాకు, నువ్వు అసలు దీనికి పనికే రావన్నట్టు కూర్చుని చీఫ్ని తీసేస్తున్నాను అన్నట్టు ఇంకా అసలు మామూలుగా చెప్పాల. నీకు కూడా అర్థం కావట్లే అక్క, ప్రతి వీక్ ఒక్కొక్కరిని లేపుతావు నువ్వు అన్నెసెసరీగా. ఈ వీక్ ఆల్రెడీ నబీల్ ఫుల్ ఫాలోయింగ్ ఉంది బయట, నీ రచ్చతో నబీల్ ఇంకా టాప్లోకి వెళ్ళిపోయాడు. అది నీకు తెలియదు, నీకు బయటకు వచ్చాక అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఆకులు కాలాక మర్చిపోయాను సామెత. ఎనీవే సవరం అయ్యాక వివరం వస్తుంది అంటారు కదా, అలా నీకు బయటకు వచ్చాక నీకు వివరం వస్తుంది అనమాట. ఇప్పుడు తెలియదు, నువ్వు నబీల్ టార్గెట్ చేస్తే నీకే పెద్ద బొక్క, అది మ్యాటర్. అప్పుడు సోనియా ఇంకో ఫ్రేమ్లో అంటుంది పృథ్వీతో, ఇప్పుడు వాళ్ళందరూ కలిసి నేను తీసేస్తారు చూడే అంది. ఆబ్వియస్లీ తీసేస్తారు అందరూ. అదే గర్ల్స్ అందరూ అబ్బా మొన్నటి వరకు యష్మి ప్రేరణ వీళ్ళందరూ కూడా విష్ణుప్రియకి వీళ్ళందరికీ అంటే లైక్ కొంచెం ఆపోజిట్గా ఉన్నట్టే ఉన్నారు. కానీ ఇప్పుడు అందరూ కలిసిపోయారు మొత్తం. యష్మి, ప్రేరణ, ఎనీవే నైనిక, సీత అండ్ విష్ణుప్రియ ఫస్ట్ నుంచి వాళ్ళ ఫ్రెండ్సే. సో 5 అమ్మాయిలు కలిసిపోయారు. అందరూ అసలు నెగిటివ్ ఉన్నారు ఫుల్ సోనియా మీద అయితే. మణికంఠ కొంచెం అటు ఇటు ఉన్నాడు. పరిగెట్టే ఈ గ్యాప్లో యష్మి మణికంఠ బాగానే మాట్లాడుకున్నారు. అందరూ కలిసి నిఖిల్ని ఆపడానికి చాలా ప్రయత్నించారు. సోనియాని అయితే తీసేయాలి, అదే కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్. అండ్ ఇంకొకసారి ఇంకో ఫ్రేమ్లో నెక్స్ట్ గేమ్లో పరిగెట్టినప్పుడు విష్ణుప్రియ అండ్ నిఖిల్ ఇద్దరు పట్టేసుకున్నారు హ్యామర్ని. ఇంకేం చేయాలి, లాక్కుంటున్నారు. అప్పుడు పక్కన గర్ల్స్ అందరూ గివ్ అప్ ఇవ్వకు విష్ణు, గట్టిగా పట్టుకో అని చెప్పి నిఖిల్కి హ్యామర్ అందకూడదు, అప్పటికే చాలాసార్లు అందుకున్నాడని చెప్పి యష్మి, నాగమణికంట, నబీల్ అందరూ కలిసి ఎలాగైతే నిఖిల్కి ఆ హ్యామర్ ఇవ్వకుండా విష్ణుకి సపోర్ట్ చేసి, విష్ణు కూడా చాలా కష్టపడిందండి పాప, కింద పైన పడిపోయి మరి కష్టపడి ఎలాగైతే హ్యామర్ సాధించుకుంది. విష్ణుప్రియ కూడా అక్కడ నిజంగా బాడింది అనిపించింది. అండ్ నైనిక వచ్చి విష్ణుప్రియని తీసేసింది. అప్పుడు విష్ణుప్రియ కొంచెం ఫీల్ అయింది, లైక్ ఎందుకు నేను ఇలా చేస్తుంది అనుకోలేదు నైనిక అని చెప్పేసి సీతాతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడుతుంటే అప్పుడు నైనిక వచ్చి చెప్పింది. ఏమని చెప్పింది, నీకన్నా పిచ్చా, నేను నిన్నెందుకు తీసేస్తాను, నా కోరికల్లా సోనియా పక్క క్లాన్లోకి వెళ్ళిపోవాలి, మన క్లాన్లో వద్దు, ఇదే టార్గెట్, అందుకనే తీసాను తప్ప నాకేమన్నా పనా నిన్ను తీయడం అని చెప్పేసి తనలో ఉన్న పాయింట్ చెప్పగానే విష్ణుప్రియకి సూపర్ పాయింట్, అవునా అందుకు తీసావని చెప్పేసి ఆమె వెంటనే కూల్ అయిపోయింది. హట్ అయిన అమ్మాయి కాస్త సైలెంట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే సోనియాని పక్క క్లాన్లో గెంటేయడమే వీళ్ళ ప్రస్తుత ఎయిమ్. నైనిక అందుకనే అట్లా చేసిందంట. ఇలా అందరూ తీసేసుకున్నారు. చివరికి మన ప్రేరణ అండ్ సీత మిగిలారు. అండ్ లాస్ట్లో ఎవరికి వచ్చింది, నైనికకి అందింది మళ్ళీ హ్యామరు. నైనిక అందితే ప్రేరణ పిచ్చింగ్ చేసుకుంటుంది అనమాట. లైక్ ఎలాగో నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్కి ఇస్తావులే బట్ అంటుందన్నమాట. ఏమో అలా ఎందుకు చేయొచ్చు, సీతానని తీసేసింది కదా, సో నేను కూడా గేమే ఆడతానేమో తన విషయంలో అంటే, లేదు నువ్వు అట్లా చెయ్యవు అది ఇది అని అనింది ప్రేరణ. కొంచెం సీతాన్ని భయపెడదాం అనుకుందో నైనిక, ఏమో తెలియదు కానీ ఎనీవే షీఈ్ క్యూట్ అండ్ కావాలనే చేసిందిలే, వాళ్ళందరూ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు కదా. సో అలా కొంచెం భయపెట్టింది కానీ వెళ్ళి సీతాకి ఇచ్చేసి గో టు చీఫ్ అనో సంథింగ్ ఏదో అన్నట్టు సీతాకి ఇచ్చింది. సీత వెళ్ళి ఆబ్వియస్లీ ప్రేరణ అదే చిత్త కొడుతుంది కదా, వాళ్ళు చేసుకుంటారు ఏంటి. సో అలా సీత క్లాన్ అయిపోయింది. ఐఎమ్ హ్యాపీ. చాలామంది హ్యాపీగా ఉంటారు కదా. సీత పాపం క్లారిటీగా మాట్లాడుతుంది, పాయింట్లు సరిగ్గా పెడుతుంది, ఆట బాగానే ఆడుతుంది. ఆబ్వియస్లీ అమ్మాయిల్లో షీఈ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని వాట్ ఐ ఫీల్. సో ఆబ్వియస్లీ 100% డిజర్వ్. అండ్ ఈ గేమ్ అంతా పక్కన పెడితే మన సీత చీఫ్ అయిపోయింది. ఇంకా చీఫ్ మెంబర్స్ని, క్లాన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవడం మనకి ఇంకా చూపించలేదు. కాబట్టి ఈ గ్యాప్లో ఈ బెడ్రూమ్లో సరదాగా మనకు తెలిసిందే కదా, ఈ విష్ణుప్రియకి పృథ్వీ మీద ఇంట్రెస్ట్ ఉంది. వాట్ ఎవర్ ద రీజన్, అది ఫ్రెండ్షిప్ అయినా అబోవ్ ఫ్రెండ్షిప్ అయినా వాట్ ఎవర్, దే ఆర్ సింగిల్స్ కాబట్టి వాళ్ళ ఇష్టం. సో అట్లా క్యూట్గా అనిపిస్తున్నారు నాకు ఎందుకో ఈ పెయిర్. ఫస్ట్ 2 వీక్స్ అంతా అనిపించలేదు, ఎందుకంటే సోనియాతో కూడా మంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కాబట్టి పృథ్వీ. ఇక్కడ విష్ణు అన్నట్టు తెలియలేదు కానీ లాస్ట్ వీక్ నుంచి బాగా తెలుస్తుంది యాక్చువల్లీ. పృథ్వీ కూడా ఏంటో తనకు ఉందా లోపల నిజంగా, లేకపోతే ఊరికేదో షో కోసం ఏమన్నా పని అవుతుందేమో అన్నట్టు అట్లా మరి బిహేవ్ చేస్తున్నాడో నాకు తెలియదు. విష్ణుప్రియకి అయితే లోపల ఇష్టం ఉందని క్లియర్గా అర్థమైపోతుంది. ఈ పిల్ల ఇన్నోసెంట్ కూడా. సో అదే గ్యాప్లో ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోమని చెప్పి నిఖిల్, సీత వీళ్ళందరూ అంటున్నారనమాట. సో కళ్ళలో కలిపెట్టి చూసుకోవడం అంటే పక్క నుంచి ఎవరో పాట పాడారు, వాళ్ళు కనులదానా సంథింగ్ ఏదో సాంగ్ పాడింది సీత, సమ్ లవ్ సాంగ్ ఏదో పడతారే, నువ్వు అట్లాంటి పాడకరా బయటికి వేరేలా పోట్రే అవుతుంది అని చెప్పేసి పృథ్వీ అంటున్నాడు అనమాట. సో కళ్ళలో కలిపెట్టి అయితే చూసుకున్నారు. నాకు ఎందుకో పేరు క్యూట్గా అనిపిస్తుంది. సో రానున్న రోజుల్లో ఈ క్యూటెస్ట్ పేర్ విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజ్ ట్రాక్ ఎట్లా నడవబోతుంది అనేది నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇట్ వాజ్ రియల్లీ క్యూట్ యాక్చువల్లీ, నాకైతే నచ్చింది. ఇంక విష్ణుప్రియ ఫ్యాన్స్కి అయితే పండగ ఏమో, కానీ అది గేమ్ కోసమా లేకపోతే నిజంగానే వాళ్ళకి ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా అనేది ఓన్లీ గాడ్ నోస్. అండ్ ఇంకొక ఫ్రేమ్లో నిఖిల్తో చెప్తుంది, నేను వేరే వాళ్ళని తీద్దాం అనుకున్నా సరే నాకు నబీల్తో బ్యాటిల్ కావాలి అంటే
షీ వాంట్ టు కంటిన్యూ అనమాట. ఆ బ్యాటిల్ నామినేషన్స్లో ఏదైతే ఉందో అది లోపల గ్రడ్జ్లా పెట్టుకుని షీ వాంట్ టు కంటిన్యూ అన్నట్టు నిఖిల్తో చెప్తుంది. ఈ పిల్లకి ప్రతి ఒక్కరు ప్రతి వారం ఒక్కొక్కరు కావాలి. ఫస్ట్ వారం విష్ణుప్రియ, ఏదో ఒకటి ఉండాలన్నమాట ఈ పిల్లకి టార్గెట్ చేయడానికి. ఈవిడ పెద్ద బిగ్ బాస్ అన్నట్టు, లేకపోతే బయట ఓటింగ్ పడిపోతుంది. ఆర్జీవి గారి హీరోయిన్ అంటే ఈవిడ హీరోయిన్నో లేకపోతే ఆర్టిస్టో ఏమో ఏదో తెలియదు, కానీ ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నాడు ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో అవి. మరి బయట మనకి బలగం ఉంది, ఆర్జీవి ఉన్నాడు మనం వెనకని చెప్పేసి విర్రవీగిపోయి మేము ఒక్కొక్కరిని టార్గెట్ చేద్దాం అనుకుంటుందో ఏమో తెలియదు, కానీ బాటమ్ 2లో ఉన్నట్టే కనిపిస్తుంది. అలాగే ఉండాలి, బాటమ్ లీస్ట్లోకి రావాలి, నువ్వు పోవాలి, ఇదే టార్గెట్. చాలామంది దీని కింద వచ్చి సోనియా ఐ లవ్ యూ అంటున్నారు. మీరు లవ్ చేస్తే లవ్ చేసుకోండి, నాకు నచ్చింది నేను చెప్తాను కదా. సో ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ టూ, ఓకే. అండ్ ఇంకో ఫ్రేమ్లో యష్మి అంటుంది, నాకు అసలు అబ్బాయిలతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది, పిల్లతో సోనియాని చూస్తుంటే ఏది ఎట్లా పోర్ట్రేట్ చేస్తుందో తెలీదు. మనం బయట ఫ్రెండ్సే అయినా కూడా నిఖిల్ నీతో మాట్లాడాలంటే నాకు చాలా భయం వేస్తుంది. ఈ పిల్ల అసలు ఏం మాట్లాడుతుంది, ఏవేవో పర్సనల్ తీస్తుంది, మిమ్మల్ని చూస్తున్నాను అంటది, ఏంది అసలు ఈ పిల్ల, నాకు నిజంగా చిరాకు వస్తుంది, నీకు అర్థం కావట్లేదు, నేను చెప్పలేకపోతున్నాను నీతో అంటే. పాప నిఖిల్ ఇద్దరి మధ్యలో ఉన్నాడు కదా, మరి ఇక్కడ కాలు అక్కడ కాలు వేస్తున్నాడు కదా. సో అందరూ పాప నిఖిల్కి ఏదైనా చెప్పడానికి కూడా వెనకాడుతున్నారు బికాజ్ ఆఫ్ సోనియా. ఈమె బిగ్ బాస్ 8కి పట్టిన చీడ అనిపిస్తుంది నాకు. అందరి మధ్యలో ఏదో ఒకటి పొలలు పెట్టి కెలుక్కుని ఏ అందో ఈ పిల్ల. కానీ ఎప్పట్లో బిగ్ బాస్ ఈమెను తీస్తాడు అనిపించట్లేదు. ఈమె ఉంటే గొడవలు ఉంటాయి అనుకుంటున్నాడు బిగ్ బాస్. ఏంది బిగ్ బాస్, ఈ ఒక్కసారికి మా మాట విని సోనియాని బయటికి తీసేయచ్చు కదా ప్లీజ్. అండ్ ఇంకొకటి, అన్అఫీషియల్ ఓటింగ్లో ఆదిత్య వెళ్ళిపోతాడని చాలామంది అనుకుంటున్నారు, బట్ ఐ డోంట్ థింక్ సో. ఆదిత్య కూడా బాగానే పడుతున్నాయి. ఎనీవే తన ఏజ్కి తగ్గట్టు తను మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు, మెచ్యూర్డ్గా ఉంటున్నాడు. ఈ అనవసరమైన రభసలు గొడవల్లో ఆయనకి వెళ్ళట్లేదు. ఆయన పర్సనాలిటీ అదే, నచ్చే వాళ్ళు చూస్తారు. ఆట కూడా తన ప్రయత్నం తను చేస్తున్నాడు కాబట్టి వెళ్ళకున్నా నాకైతే ఓకే. ఆదిత్య వెళ్ళిపోతాడు చాలామంది అనుకుంటున్నారు సోది ఇది అని, కానీ బెటర్ దెన్ మెనీ సోది కంటెస్టెంట్స్. వాళ్ళకంట ఆదిత్య గారు బెటరే అనిపిస్తుంది ఎంతో కొంత. సో వెళ్తాడా వెళ్ళడా అనేది లెట్స్ సీ. అండ్ ఇంకొకటి, వాష్రూమ్లో నైనిక కొంచెం ఫీల్ అవుతుంది, తను చీఫ్ కింద తీసేసాడనో సంథింగ్ ఫీల్ అవుతుంటే సోనియా ఓదారుస్తుంది. సోనియాకి నైనిక మీద మంచి ఇంప్రెషన్ ఉన్నట్టుంది, లైక్ ఎంగేజ్లో కొంచెం మెచ్యూర్డ్గా క్యూట్గా ఉందనో ఏమో తెలియదు, కానీ అప్పుడు లాస్ట్ వీక్లో కూడా తెగ కిస్సులు పెట్టేసింది నైనికయే, షాక్ అయ్యే అంత కిస్సులు పెట్టింది సోనియా. ఇప్పుడేమో ఏమైందిరా ఎందుకు అంటే, లేదు కొంచెం బాధపడుతున్నా, లైక్ సీత తీసేసింది కదా అన్నట్టు. అంటే నైనికకి లిటరల్లీ సోనియా అంటే నచ్చదు, సోనియాకేమో నైనిక అంటే నార్మల్ ఇష్టం, ఓకే. అది నిజంగా ఉందని తెలిస్తే కనుక హట్ అవుతుందేమో. ఎప్పుడు కూడా బిగ్ బాస్ తెలుసు కదా, కంటెస్టెంట్స్ ఎవరి మీద ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఆ మాటలన్నీ కన్ఫెషన్ రూమ్లో పిలిచి ఇవన్నీ వేస్తాడు కదా. అప్పుడు నైనిక మనసులో ఉన్న భావం సోనియా మీద చూసినా విన్నా జడుచుకుంటుందేమో సోనియా. అప్పటివరకు ఇంట్లో ఉంటే చూద్దాంలే, బట్ లోపల ఒకటి బయట ఒకటి పాపం నటిస్తున్నారు అయ్యా, లిటరల్లీ నటిస్తున్నారు కదా జనాలు. నైనికకి సోనియా అంటే నచ్చదు, అది క్లియర్, ఆమె మాటలోనే తెలుస్తుంది. కానీ హగ్ చేసుకోవాల్సి వచ్చింది వాష్రూమ్లో. సోనియా అప్పుడప్పుడు ఇలాంటి విషయాల్లో తనకు నచ్చిన వాళ్ళు మాత్రం ఓదార్చడానికి, హగ్లు ఇవ్వడానికి మాత్రం బాగానే అనిపిస్తుంది ఆ ఒక్క విషయంలో. కానీ లోపల ఆమె ఇంటెన్షన్ ఏంటనేది ఓన్లీ దేవుడికి ఇరక. సో వెయిటింగ్ ఫర్ ద టుడేస్ టాస్క్, ఏమిస్తాడో ఏంటో. ప్రభావతి 2.0తో రచ్చరచ్చ చేసి మొత్తం రభస అయిపోయింది లాస్ట్ వీక్ అంతా. కొంచెం ఈ వారం కొంచెం చిన్న గేమ్స్, కొంచెం దెబ్బలాడుకోకుండా ఫిజికల్ ఎక్కువ అవ్వకుండా ఉండే గేమ్ చూసి బిగ్ బాస్ ఇవ్వవా, కొంచెం గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ పెడితే కానీ ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ అంటే తట్టుకోలేము మేము ప్రేక్షకులం, ఓకేనా. మీన్ వైల్ లైక్, షేర్, మీకు నచ్చిన పాయింట్స్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మాంత్రిక యూట్యూబ్ ఛానల్. నేను రేపటి రివ్యూతో మళ్ళీ వచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ, గ్రేట్ డే.